ఒకప్పుడు బైబిల్లో మాత్రమే ఉన్నారని అనుకున్న ఒక జాతిదా నిజంగా చరిత్రలో ఉన్నదా? బైబిల్ ప్రకారం అబ్రాహాము హిత్తీయుల మధ్య నివసించాడు. వారితో మాట్లాడి వారి మధ్య గౌరవంగా జీవించాడు. బైబిల్ హిత్తీలను ఒక సాధారణ జాతిగా కాదు, ఒక శక్తివంతమైన ప్రజలుగా చూపిస్తుంది. వారి నివాస ప్రాంతం నేటి టర్కీగా పిలువబడే ఆనటోలియా ప్రాంతం. ఇక్కడే ఉంది వారి గొప్ప రాజధాని హత్తూసా నగరం. భారీ రాతిసింహాల ద్వారాలు వారి శక్తి మరియు రక్షణకు చిహ్నాలు. ఈ నగర గోడలు వారి సైనిక శక్తిని ప్రపంచానికి చూపించాయి. వారి దేవాలయాలు వారి ఆధ్యాత్మిక జీవితానికి ప్రతిబింబం. 1900స్లో పురావస్తు శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. వేల సంఖ్యలో మట్టి పలకలు వారి చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. వీటిలో రాజుల చట్టాలు, ఒప్పందాలు, యుద్ధ వివరాలు ఉన్నాయి. హిత్తీయులు ఈజిప్టుతో కూడా యుద్ధం చేశారు. ఇది ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధమైన యుద్ధాలలో ఒకటి. చివరకు వారు శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఇది ప్రపంచంలో మొదటి శాంతి ఒప్పందాలలో ఒకటి. ఒకప్పుడు 19వ శతాబ్దంలో చరిత్రకారులు ఇలా అనుకున్నారు: హిత్తీయులు అనేది బైబిల్లో ఉన్న కల్పిత జాతి మాత్రమే. కానీ ఈ ఆవిష్కరణల తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. హిత్తీయులు ఒక చిన్న జాతి కాదు, అది ఒక గొప్ప సామ్రాజ్యం. బైబిల్లో ఉన్న సమాచారం చరిత్రలో నిజమని నిరూపితమైంది. ఒకప్పుడు కల్పితమనుకున్నది ఈరోజు గొప్ప సత్యంగా నిలిచింది. చరిత్ర చెప్తోంది, బైబిల్ నిశ్శబ్దంగా నిజాన్ని దాచుకుంది. మనమే దాన్ని కనుగొన్నాం.